హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఈరోజు మనం కొనసాగుతున్న మోడర్న్ వరల్డ్లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఈరోజు మనం జాతీయ రాజ్యాల తర్వాత ఇండస్ట్రియల్ రివల్యూషన్ అని 9th చాప్టర్గా ఉంది. ఏపీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో 9th చాప్టర్ ఇండస్ట్రియల్ రివల్యూషన్. అయితే ఈ బుక్ ఎప్పుడు ముద్రించబడింది అని అడిగారు మన వాళ్ళు. 2015లో ముద్రించబడింది. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ బుక్స్ ముద్రణ లేదు మన రాష్ట్రంలో. కాబట్టి ఇందులో జాతీయ రాజ్యాలు అని మీ సిలబస్లో ఇచ్చాడు, కానీ ఈ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో జాతీయ రాజ్యాలు లేదు. అందువల్ల జాతీయ రాజ్యాలు అన్న వాటిని నేను మీ హై స్కూల్ పుస్తకాల నుంచి తీసుకొని నేను మీకు చెప్పాను. జాతీయ రైజింగ్ ఆఫ్ నేషనల్ స్టేట్స్, అబ్సల్యూట్ మొనార్కిజం అని మీకు నేను చెప్పాను. అది ఇక్కడ ఇంటర్లో లేదు, కానీ సిలబస్లో ఉంది. మనం సిలబస్ ఫాలో అవ్వాలిగా. సిలబస్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాడు చక్కగా ఇచ్చారు సిలబస్. అందువల్ల మిమ్మల్ని మరీ నేను కోరేది ఏంటంటే క్షుణ్ణంగా ఒకసారి సిలబస్ చూడండి. 300 పేజీల పైన ఇచ్చాడు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ సిలబస్ 94వ పేజీ నుంచి మీ సిలబస్ బుక్లెట్లో ఉంది. అందులో ఇంటర్మీడియట్కి వెళ్ళండి. హిస్టరీ పార్ట్ 2వ పార్ట్గా ఉంది. అందులోకి వెళ్ళి చూడండి. అర్థం అట్లా ఆ సిలబస్ మనం ఫాలో అవ్వాలి. ఇంటర్మీడియట్లో అక్కడ ఇచ్చినవి కొన్ని మన ఇంటర్మీడియట్లో లేవు. ఏపీ ఇంటర్మీడియట్ బుక్ ఇది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఏమో ఫస్ట్ ఇయర్ ఇండియన్ హిస్టరీ పెట్టాడు, సెకండ్ ఇయర్ ఏమో లోకల్ తెలంగాణ హిస్టరీ పెట్టుకున్నారు, తెలంగాణ హిస్టరీ. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ ఏమో ఇండియన్ హిస్టరీ, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికేమో మోడర్న్ వరల్డ్. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏన్షియంట్ వరల్డ్ కూడా కొంత పెట్టారు ఇందులో, మెసోపటోమియా అని అవి లేవు, మోడర్న్ వరల్డ్ మాత్రమే ఉంది. కాబట్టి నిన్న చెప్పిన జాతీయ రాజ్యాలు అనేది సిలబస్లో ఉంది, బుక్లో లేదు. కానీ మరి చదవాలిగా, సిలబస్ ఇచ్చాడుగా ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ అని. తరువాత క్యాపిటలిజం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నాడు. ఆ క్యాపిటలిజం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంటర్మీడియట్లో ఉంది. అది ఉన్నట్టే మనం చెప్పుకుందాం. యూ డోంట్ వర్రీ. అంటే సిలబస్లో ఇచ్చిన ప్రతిదీ ఇంటర్మీడియట్ బుక్లో లేదంటాను నేను. అందువల్ల సిలబస్ ఖచ్చితంగా చదవాలి. కాబట్టి సిలబస్ మనకి బైబిల్, భగవద్గీత, ఖురాన్ కాబట్టి సిలబస్ ప్రకారం మనం వెళ్ళాలి. కాబట్టి ఆ సిలబస్ ప్రకారమే మనం వెళ్ళాలి. దాని ప్రకారం ఇందులో ఏమున్నాయో ఎత్తుకొని చదువుకొని ఆ తర్వాత హై స్కూల్ దాంట్లో ఏమైనా ఉన్నాయో చూసుకుని, లేకపోతే జనరల్గానైనా మనం చెప్పుకోవాలి. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పటికి నేను. సరే, నిన్న మనం చెప్పుకున్నాం పాఠం. ఏం పాఠం చెప్పుకున్నామంటే జాతీయ రాజ్యాలు అనే పాఠం చెప్పుకున్నాం. నేషన్ స్టేట్స్ ఎలా పుట్టాయి, కారణాలు ఏంటి, ఏ రాజ్యాలు పుట్టాయని. అందులో భాగంగా నేను మీకు ఇంగ్లాండ్ చెప్పాను, అందులో భాగంగా మీకు ఫ్రాన్స్ చెప్పాను నిన్న లెసన్లో. ఈరోజు మీకు స్పెయిన్, పోర్చుగల్, రైజింగ్ ఆఫ్ నేషన్ స్టేట్స్ గురించి చెప్తాను. మీరు వింటున్నారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ మోడర్న్ వరల్డ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్, ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్, ముద్రణ 2015. చూపిమన్నారు ఎవరో కామెంట్లో. ఇదిగో చూపిస్తున్నారు చూడండి. ఈ బుక్ కనపడుతుందా? ద్రాక్ష క్లియర్గా కనపడుతుందిగా. ఈ బుక్కే ఇంటర్మీడియట్. ఇది మనం చెప్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు స్పెయిన్లో జాతీయ రాజ్యం ఎలా ఏర్పడింది? జాతీయ రాజ్యాలు అంటే తమ జాతి గొప్పది అని చెప్పుకునే రాజ్యాలని జాతీయ రాజ్యాలు అంటారు. నేషన్ స్టేట్స్. నేషన్ స్టేట్స్ అంటే యుద్ధాలు చేసి గెలిచేదాన్ని నేషన్ స్టేట్స్ అంటారు. నేషన్ స్టేట్స్ అంటే తమ దేశంలో ప్రతి అంశాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి చెందేదాన్ని నేషన్ స్టేట్స్ అంటారు. అంతేకాదు వైవాహిక సంబంధాల ద్వారా కూడా తమ రాజ్యాన్ని బలోపేతం చేసుకునే దాన్ని నేషన్ స్టేట్స్ అని అంటారు, జాతీయ రాజ్యాలు అంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తమ జాతి గొప్పది అని చెప్పుకునే రాజ్యాలని జాతీయ రాజ్యాలు అంటారు. జాతీయ రాజు చాలా బలోపేతుడు. అతను అంటాడు నేనే రాజ్యం అంటాడు. అతను అంటాడు విశ్వానికి కేంద్రం సూర్యుడు ఎలాగో రాజ్యంలో మంత్రులకి సూర్యుడు లాంటి వాడిని నేను అంటాడు 14 లూయి. అందువల్ల 14 లూయిని ఫ్రాన్స్లో కింగ్ ఆఫ్ సన్ కింగ్ అంటే సూర్యుడి రాజు అని పిలుస్తారు 14 లూయిని. సరే, ఈ నేపథ్యంలో స్పెయిన్లో జాతీయ రాజ్యం ఎలా ఏర్పడిందంటే స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ ఉన్నాడు. ఆయన క్యాస్టిల్ అని ఒక ప్రాంతం ఉంది పోర్చుగల్ దగ్గర. క్యాస్టిల్ అని మ్యాప్ పెట్టుకోండి, వరల్డ్ మ్యాప్ పెట్టుకోండి. నేను చెప్పేటప్పుడు వరల్డ్ మ్యాప్ ఒకసారి చూసుకుంటూ ఉంటే మీకు కమాండింగ్ వచ్చింది. పోర్చుగల్ పక్కన క్యాస్టిల్ అని ఉంది. CISTILE అవ్వచ్చు. క్యాస్టిల్ రాణి ఇసబెల్లాని స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా ఈ క్యాస్టిల్ ఈ స్పెయిన్ కలిసిపోయి స్పెయిన్ బలోపేతమై జాతీయ రాజ్యంగా పరిణామం చెందింది. ఈ రాణి ఇసబెల్లాకి ఈ యొక్క స్పెయిన్ ఫెర్డినాండ్కి 3 అమ్మాయిలు పుట్టారు. 3 అమ్మాయిలు. ఫెర్డినాండ్కు మొదటి కుమార్తె జోనా. ఈమెను హోలీ రోమన్ ఎంపైర్ రాజు ఫస్ట్ ఫిలిప్కి ఇచ్చి పెళ్లి చేశాడు. రెండో కుమార్తె
పేరు చెప్పలేదు కానీ మనకు బుక్లో ఇమాన్యుయల్, పోర్చుగల్ రాజు ఇమాన్యుయల్కి ఇచ్చి పెళ్లి చేశారు. మూడవ డాక్టర్ క్యాథరిన్ని ఇంగ్లాండ్ రాకుమారుడు ఆర్థర్కి ఇచ్చి పెళ్లి చేశారు. వైవాహిక సంబంధాల ద్వారా ఫెర్డినాండ్ ఇసబెల్లాలు తమ జాతీయ రాజ్యాన్ని, స్పెయిన్ని ప్రధానంగా బలోపేతం చేసుకున్నారు. మళ్ళీ నేను చెప్తాను ద్రాక్షమ్మ. ఫస్ట్ కుమార్తె జోనాని పవిత్ర రోమన్ సామ్రాజ్యం, హోలీ రోమన్ ఎంపైర్ రాకుమారుడు ఫస్ట్ ఫిలిప్కి ఇచ్చారు. రెండో కుమార్తెను పోర్చుగల్ రాజు ఇమాన్యుయల్కి ఇచ్చారు. మూడో కుమార్తె క్యాథరిన్ను ఇంగ్లాండ్ రాకుమారుడు ఆర్థర్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ వైవాహిక సంబంధాల ద్వారా స్పెయిన్ జాతీయ రాజ్యంగా మరింత బలపడింది. ఆ తర్వాత జోనా అండ్ ఫస్ట్ ఫిలిప్కి పుట్టిన వారసుడే స్పెయిన్లో పరిపాలకుడుగా రావడం జరిగింది. ఆ తర్వాత పోర్చుగల్ జాతీయ రాజ్యం ఎలా ఏర్పడింది? పోర్చుగల్లో మీ సిలబస్లో క్లియర్గా రైజింగ్ ఆఫ్ నేషన్ స్టేట్స్ అండ్ అబ్సల్యూట్ మొనార్కిజం అని మీకు మీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఇంటర్మీడియట్ సిలబస్లో క్లియర్గా ఇచ్చారు. ఒకసారి క్షుణ్ణంగా సిలబస్ చదవండి. అందులో భాగంగా మరొక జాతీయ రాజ్యం పేరు పోర్చుగల్. మీకు అట్లాంటిక్ సముద్రం అంచున ఉంటుంది పోర్చుగల్. దీని రాజధాని లిస్బన్ ఒక రకంగా సముద్రపు ఒడ్డు. పోర్చుగల్. ఇక్కడ విచిత్రం ఏంటంటే పోర్చుగల్ వెనక్కి జరగలేదు. ఎందుకంటే దేశాలు ఉన్నాయి చుట్టుపక్కల, స్పెయిన్ అని అవన్నీ ఇవన్నీ వెనక్కి జరగలేదు. ముందుకు జరిగితే సముద్రం. కాబట్టి సముద్రం మీద ఆధిపత్యం వహిస్తే తప్ప తమకు పేరు రాదు, తమది జాతీయ రాజ్యం అని పిలిపించుకోబడదు అనేది ఒక విధానం ఉండేది ద్రాక్ష ఎవరికి? పోర్చుగల్. అందువల్ల ఈ వెనక్కి జరిగితే పోర్చుగల్ ప్రచారానికి పోర్చుగల్ ప్రధానంగా ప్రయత్నం చేసింది. అది వెనక్కి జరగలేదు. కారణం దేశాలు ఉన్నాయి. ముందుకు జరిగితే అట్లాంటిక్ సముద్రం. అందులో అట్లాంటిక్ సముద్రాన్ని బేసిక్ చేసుకోవాలని అనుకుంది. మధ్యరా సముద్రం ద్వారా వర్తక వాణిజ్యాలు చేసుకోవాలనుకుంది. కానీ ఇటలీ ఉంది, బాల్కన్ దేశాల్లో ముస్లింలు ఉన్నారు, దానివల్ల కాల. అందువల్ల ఎట్లయినా అట్లాంటిక్ సముద్రంలో ఆధిపత్యం సాధించాలని పోర్చుగల్ రాజు హెన్రీ, అతనిని అంటారు ద్రాక్ష నావిగేటర్. అతను నావికా పాఠశాల పెట్టాడు, ఒక భౌగోళిక పాఠశాల పెట్టాడు. భౌగోళిక అన్వేషణలు చేసే, జియోగ్రఫికల్ డిస్కవరీ చేసే ఆ యొక్క సాహస వీరులకి ఇతను ఆర్థికంగా పెట్టుబడి కూడా పెట్టాడు పోర్చుగల్ రాజు హెన్రీ. 1486లో 1486లో బర్తలోమ్యూడజ్ అనే ఆయన బయలుదేరుతూ ఆఫ్రికా దక్షిణాగ్రం వరకు వచ్చి అక్కడ గర్జించే 40లో ఉండడం వల్ల, అక్కడ భయంకరంగా ఉండడం వల్ల సముద్రాలు, అరేబియా సముద్రం ఇటు అట్లాంటిక్ సముద్రం కలిసే ప్లేస్ కాబట్టి ఆఫ్రికా దక్షిణాగ్రాన్ని దాటితే మన కేరళలోకి వచ్చేస్తారు. ఇది మన పడమటి తీరంలోకి వచ్చేస్తారు. అందులో ఆఫ్రికా దక్షిణాగ్రం వరకు వచ్చి ఈ బర్తలోమ్యూడజ్ తిరిగి వెళ్ళిపోయాడు ఆ యొక్క బలమైన గర్జించే 40ల వల్ల 1486లో. ఆ తదుపరి శాస్త్రజ్ఞానం పెరిగింది, తుపాకీ వచ్చింది, భౌగోళిక పటాలు వచ్చాయి, దిక్సూచి వచ్చింది, ఆశ్రలాభ యంత్రాలు వచ్చాయి. వీటన్నిటి ద్వారా బైబిల్ వచ్చింది, ఓ పక్కన తుపాకీ వచ్చింది. వీటన్నిటి ద్వారా వాస్కోడి గామా అని ఆయన భారతదేశానికి సేమ్ ఆఫ్రికా దక్షిణాగ్రాన్ని దాటుకొని కేరళలోని క్యాలికట్కి 1498 మే 17వ తేదీ, ఏప్రిల్ 17 కాదు, మే 17వ తేదీన వచ్చి ఆయన అక్కడ సెటిల్ అయ్యాడు వాస్కోడి గామా రావడం అనేది మోడర్న్ ఇండియా స్టార్ట్ అయింది. వాస్కోడి గామా ఆసియా దేశాలకు రావడం అనేది మోడర్న్ వరల్డ్ స్టార్ట్ అయింది. మోడర్న్ ఇండియాకి ఒకటే సంఘటన, అది వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం. కాబట్టి ఇలా కనిపెట్టడం వల్ల ఈ వర్తక వ్యాపారాల ద్వారా వాస్కోడి గామా బోల్డ్ అని వస్తువులు మన ఇండియా నుంచి తీసుకెళ్ళి 100 రెట్ల లాభానికి అమ్ముకునేవాడు పోర్చుగల్ మార్కెట్లో. ఇలా పోర్చుగల్ ఆర్థికంగా సంపద సమకూరి జాతీయ రాజ్యమైంది. ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పెయిను, పోర్చుగల్ ఇలా అనేక రాజ్యాలు, రష్యా, అనేక రాజ్యాలు జాతీయ రాజ్యాలుగా పరిణామం చెందాయి, అభివృద్ధి చెందాయి. ఇది ఇలా కొనసాగుతుంటే ఎప్పుడైతే భౌగోళిక అన్వేషణల ద్వారా వర్తక వ్యాపారాలు జరుగుతున్నాయో, ఈ వర్తక వ్యాపారాల ద్వారా పెట్టుబడి వస్తుందో, ఆ వస్తున్నటువంటి జాతీయ రాజ్యాల రాజులు మరింతగా భౌగోళిక అన్వేషణలకి ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకా వెళ్ళండి, ఇంకా కొత్త దీవులు కనుక్కోండి, కొత్త ప్రదేశాలు కొనుక్కోండి, అక్కడ నుంచి వస్తువులు తీసుకురండి, ఇక్కడ 100 రెట్ల లాభానికి అమ్ముకుందాం అని ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, దెన్ ఆల్సో రష్యా, దెన్ ఆల్సో పోర్చుగల్, ఇలా ఒక దేశం ఏంటి ఇంగ్లాండ్, అనేక దేశాలు భౌగోళిక అన్వేషణలకి బాగా ఇతోదిగా ప్రోత్సాహం ఇచ్చి తద్వారా వచ్చే లబ్ధిని చేకూర్చుకొని బలోపేతం అవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో భౌగోళిక అన్వేషణలకు వెళ్ళే వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి. అంతకుముందు యూరోప్ ఖండంలోని దేశాలు ప్రజలు ఎక్కువగా అగ్రికల్చర్లో ఉండేవాళ్ళు, వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం మీకు తెలుసు, గింతగా అంతే. వ్యవసాయంలో లబ్ధి ఏమి పెద్దగా ఉండదు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఆ వ్యవసాయంలో ఉన్న భూములను అమ్మేసుకుని, నయానో భయానో అమ్మేసుకుని, ఆ వ్యవసాయదారులు లేదా భూస్వాములు కాస్త పెట్టుబడిదారులుగా మారారు. పెట్టుబడిదారులుగా మారి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో జాయింట్ స్టాక్ కంపెనీలు,
జాయింట్ స్టాక్ కార్పొరేషన్లు పెట్టి ఆ డబ్బులను భౌగోళిక అన్వేషకులకి స్పాన్సర్డ్ చేస్తూ వర్తక వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు బలోపేతమయ్యారు. అంటే ఏమైందంటే కాలగమనంలో 18వ శతాబ్దపు ద్వితీయార్థానికి యూరోప్ ఖండంలో ఉన్న వ్యవసాయదారులు లేదా భూస్వాములు క్యాపిటలిస్టులుగా మారారు. ల్యాండ్ లార్డ్స్ ద టర్న్ క్యాపిటలిస్టు. కొన్నాళ్ళకి క్యాపిటలిస్ట్ ఏమయ్యాడు? ఇండస్ట్రియలిస్టుగా మారాడు. ఇండస్ట్రియలిస్టు ఏమిస్టుగా మారాడు? ఆ తర్వాత పొలిటీషియన్గా మారి ఇంగ్లాండ్లో కానీ అనేక ప్రదేశాల్లో కానీ వీళ్ళు పరిపాలకులుగా రావడానికి కూడా ప్రధానంగా అవకాశం కలిగింది. కాబట్టి నేనేమంటానంటే అనంతమైన పెట్టుబడి భౌగోళిక అన్వేషణల ద్వారా ఇంగ్లాండు, ఫ్రాన్సు, పోర్చుగల్, జర్మనీ, స్పెయిన్ ఇలాంటి దేశాలకు వచ్చి పడటం వల్ల ఈ వచ్చినటువంటి వాళ్ళు ఉన్న పొలాలు కానిని అమ్ముకొని వీళ్ళు భూస్వాములుగా మారి, భూస్వాములు వదిలేసి పెట్టుబడిదారులుగా మారి, ఆ తర్వాత వచ్చిన సంపదతో పరిశ్రమలు పెట్టుకొని ఈ పరిశ్రమల ద్వారా తయారైన వస్తువులను తెచ్చి మళ్ళీ ఆ మనలాంటి వలస దేశాలకే అమ్ముతూ వీళ్ళొక జీవనయానాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. మీకు మంచిగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ రివల్యూషన్, క్యాపిటలిజం ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనే పాఠం దగ్గర ఉన్నాం. ఇంటర్మీడియట్లో ఇది సెకండ్ ఇయర్లో, ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 2015లో ముద్రణ జరిగిన దాంట్లో 9వ పాఠంగా పారిశ్రామిక విప్లవం మనకు ఉంది. ఈ పారిశ్రామిక విప్లవానికి బ్యాక్గ్రౌండ్ మనం చెప్తున్నాం. రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్స్ దాటుకుని ఇండస్ట్రియల్ రివల్యూషన్ కాడుకొచ్చాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇంగ్లాండ్లో ఒక భూమిలో వాళ్ళు వ్యవసాయం చేశారు. కొన్నాళ్ళకి ఏం చేశారు? వ్యవసాయం ద్వారా లాభం లేదు, మనం భూస్వాములం కాదు, మనం పెట్టుబడిదారులుగా పరిణామం చెందాలంటే మనం ఏం చేయాలి? అందువల్ల గొర్రెల్ని పెంచారు. అదే భూమిలో పంట పక్కన పడేసి గొర్రెలను కంచెకట్టు ఆవరణ విధానం అంటారు దీన్ని. కంచెకట్టు ఆవరణ గొర్రెలను పెంచారు. గొర్రెలు ఎందుకు పెంచారు? కోసు తినడానికి కదా సార్ అని మీరు అనొచ్చు. నో, గొర్రెకు వచ్చినటువంటి ఉన్ని ఉంటుంది. ఆ ఉన్ని ద్వారా వస్త్రాలు తయారు చేసి ఆ వస్త్రాలు ఎగుమతి చేసి అమ్ముకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఒక వ్యవసాయదారుడు లేదా భూస్వామి పెట్టుబడిదారుడిగా మారి పారిశ్రామికవేత్తగా ఎలా పరిణామం చెందుతున్నాడో మనం ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ పారిశ్రామిక విప్లవానికి ఇంకొక కారణం కూడా లేకపోలేదు, ఇండస్ట్రియల్ రివల్యూషన్కి. ఆ ఇంకొక కారణం ఏంటంటే ఇలా వచ్చినటువంటి అనేక దేశాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పెట్టుబడి ద్వారా ప్రధానంగా ఇంగ్లాండ్ అనేది ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ముందంజలో ఉండి ఇండస్ట్రియల్ రివల్యూషన్ని ముందుకు తీసుకువెళ్ళింది. అంటే భూస్వాములు క్యాపిటలిస్టులుగా మారారు, మీన్స్ పెట్టుబడిదారులుగా మారారు. ఆ పెట్టుబడిదారులు ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు అయ్యారు. ఆ తర్వాత వీళ్ళు రాజకీయవేత్తలై పరిపాలనలకు వచ్చారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పెట్టుబడిదారులు భౌగోళిక అన్వేషకులకి అమౌంట్ పెట్టి వాళ్ళని భౌగోళిక అన్వేషణలు చేయించి తద్వారా వచ్చిన లబ్ధి ద్వారా మళ్ళీ ఇదే దేశాలకి వస్తువులు అమ్ముకోవడానికి ఇండస్ట్రీస్ పెట్టారు. అందువల్ల వీళ్ళు ఏమయ్యారు? మళ్ళీ పారిశ్రామికవేత్తలుగా పరిణామక్రమం చెందారు. కాబట్టి ఇక్కడ మనం 18వ శతాబ్దానికి ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. పారిశ్రామిక విప్లవం అనేది. పారిశ్రామిక విప్లవం అని అంటే సాధారణంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వ్యవసాయ రంగంలోని గరిష్ట మానవ శ్రమను పరిశ్రమలకు బదలాయించడాన్ని పారిశ్రామిక విప్లవం అంటారు. అంటే అంతకుముందు వ్యవసాయంలో మనుషులు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు యంత్రాలు పనిచేస్తున్నాయి. దీన్నే ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటారు. మీ యొక్క ఒక్క నిమిషం మీ యొక్క క్లాస్ బుక్లో ఏముందంటే వస్తు ఉత్పత్తిలో, వస్తు స్వభావంలో, వస్తు పరిణామంలో వచ్చిన గణనీయమైన మార్పుని పారిశ్రామిక విప్లవం అంటారు. చేతికి బదులు యంత్రాలు రావడం, మానవ శ్రమకి బదులు జల, ఆవిరి, విద్యుత్ శక్తి రావడం, స్వల్పకాలంలోనే అధికోత్పత్తి రావడం, స్థానిక మార్కెట్లకు బదులు జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు రావడం, దీనినే ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటారు. మీకు సింపుల్గా చెప్పాలంటే తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ మనుషులతో ఎక్కువ యంత్రాలను ఉపయోగించి అధిక వస్తోత్పత్తి చేయడాన్ని ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటారు కామన్గా. మీకు శాస్త్రపరంగా చెప్పాలంటే వ్యవసాయ రంగంలోని గరిష్ట మానవ శ్రమ. అంటే ఒకప్పుడు ఇండస్ట్రియల్ రివల్యూషన్ రానప్పుడు అగ్రికల్చర్లో ఎక్కువ మంది పనిచేసేవాళ్ళు, గరిష్ట మానవ శ్రమ. అదేమైంది? ఇప్పుడు ఆ మానవ శ్రమ పరిశ్రమలకు బదలాయించబడింది, ఇండస్ట్రీకి బదలాయించబడింది. దీన్నే పారిశ్రామిక విప్లవం అంటాం. అధికోత్పత్తి, తక్కువ కాలం ఎక్కువ ఉత్పత్తి చేయడం, యంత్రాలను ఉపయోగించడం, ఎక్కువ లాభాలు ఆర్జించడం, దీన్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంగ్లాండ్లోనే ఎందుకు వచ్చింది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్త్ర పరిశ్రమలోనే ఎందుకు వచ్చింది? ఇవి మనం రేపటి వెండి తెర మీద చూద్దాం. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మీరు ఎట్లయినా స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్ కొట్టి తీరాలి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులు 1300 పైన ఉన్నాయి. ఈ డిఎస్సిలో 1300 పోస్టులు పైన ఉన్నాయి స్టేట్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఈ పోస్టుల్లో ఒక పోస్టు మీరు కొట్టాలి. ఇన్ని పోస్టులు ఎప్పుడు రావు మళ్ళీ. అందువల్ల ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మరింతమందికి రీచ్ అవ్వడానికి, మరింతమందికి ఉపయోగపడడానికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా 10 మందికి ఉపయోగపడిద్ది. ఏమైనా యూట్యూబ్ ద్వారా వచ్చిన పావల ఎవరైనా పిల్లలకు చదువుకోవడానికో, వాళ్ళకి బట్టలకో, వాళ్ళ పుస్తకాలకో మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతమంది మీరు వీడియో చూస్తున్నారు, ఒక్కసారి ఇలా మీ చెయ్యి ఇట్లా అంటే ఏం కాదుగా, మిమ్మల్ని నేను డబ్బులు అడగట్లేదుగా, నేను మీ పాఠం చెప్తున్నానుగా ఉచితంగా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. రేపు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంగ్లాండ్లో ఎందుకు వచ్చింది, వస్త్ర పరిశ్రమలో ఎందుకు వచ్చింది, ఆ వస్త్ర పరిశ్రమలో ఎవరెవరు ఏ ఆవిష్కరణలు చేశారు, అవి రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాం. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఒక స్కూల్ అసిస్టెంట్ సోషల్ మీది ఈ స్టేట్లో. గుర్తుపెట్టుకోండి, ఒకటేని కాదు 1300 పోస్టులు పడ్డాయి. కొట్టే మార్గం చూడండి. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నేను మీకు చెప్తున్నాను, మీరు సిలబస్ ఫాలో అవ్వాలి. 300 పేజీల పైన వాళ్ళు సిలబస్ ఇచ్చారు. 94వ పేజీలో సిలబస్ బుక్లెట్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ సిలబస్ ఉంది, ఒకసారి చూడండి. ఉంటాను, బాయ్. నేను మీ అన్న హిస్టరీ ఆఫీసర్ని. థ్యాంక్ యూ.